చాలా మంది పరిశుభ్రత కోసం ప్రతిరోజు ఉదయం స్నానం చేస్తారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. కానీ చర్మ నిపుణులు అతిగా స్నానం చేయడం వల్ల చర్మం దాని సహజ రక్షణ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు మీ చర్మ రకం, జీవన శైలి, వాతావరణాన్ని బట్టి స్నానం చేయాలని సూచిస్తున్నారు. అయితే ప్రతిరోజు షవర్ బాత్ చేయడం మంచిదేనా? షవర్ బాత్ చేస్తే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురవుతాయా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు స్నానం చేసిన తర్వాత షవర్ పైపు, షవర్ హెడ్ చాలా గంటలు వెచ్చగా, తడిగా ఉంటాయి. ఈ సమయంలో బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత తడి పైపు లోపల ఏర్పడే జిగట పొర వాస్తవానికి సూక్ష్మ జీవులకు నిలయం. లక్షల నుండి బిలియన్ల బ్యాక్టీరియా షవర్లో ఉన్నాయని ల్యాబ్ పరీక్షలో నిపుణులు కనుగొన్నారు. మీరు ఉదయం షవర్ ఆన్ చేసినప్పుడు ఈ బయోఫిల్మ్స్ అకస్మాత్తుగా నీటిలో కరిగి గాలిలోకి వ్యాపిస్తుంది. చాలా వరకు హాని చేయనివి ఉంటాయి. కానీ మైక్రో బ్యాక్టీరియా, లెజియోనెల్లా, న్యూమోఫిలా వంటి కొన్ని ప్రమాదకరమైన బ్యాక్టీరియా రకాలు లెజియోనైర్ల వ్యాధి వంటి ప్రమాదకరమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి. షవర్లలో కనిపించే బ్యాక్టీరియా చాలా మందికి తక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వృద్ధులకు లేదా రోగులకు అవి ప్రమాదకరం కావచ్చు. అందుకే ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు షవర్ హెడ్లను క్రమం తప్పకుండా మార్చడం, క్రిమి సంహారకం చేయడం కోసం కఠినమైన నియమాలను కలిగి ఉన్నాయి. పవర్ హెడ్లలో మైక్రో బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఎన్టీఎం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు ఎక్కువ ఉన్నాయని యుఎస్ లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. స్నానం చేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి. షవర్ ఆన్ చేసిన తర్వాత నీటిని 1 నుండి 2 నిమిషాలు ప్రవహించేలా చేయండి. తద్వారా రాత్రంతా దానిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా కొట్టుకుపోతుంది. మీరు స్నానం చేస్తుంటే ముందుగా గీజర్ ఆన్ చేసి వేడి నీటిని ప్రవహించనివ్వండి. షవర్ నుండి వచ్చే వేడి నీరు లెజియోనెల్లా వంటి బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. షవర్ హెడ్ పైపులలో క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. షవర్ హెడ్ ను వేడి నీటితో కడగండి లేదా నిమ్మరసంలో నానబెట్టండి. బాత్రూమ్ వెంటిలేషన్ సక్రమంగా ఉంచడం కూడా ముఖ్యం. స్నానం చేసిన తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని ఆన్ చేయడం వల్ల గాలిలో ఉండే సూక్ష్మజీవులు తగ్గుతాయి.